అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఉత్తరం. రచన జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు, వసుంధర గారు. యువలో 1984లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ట్రైన్లోంచి దిగుతూనే రుసరుసలాడుతూ చూసింది దీప. అటుపైన భర్త వంక చూడకుండా విసవిసా నడిచింది. శ్రీనివాస్ హతాశుడైపోయాడు. భార్య పుట్టింటికి వెళ్ళి 3 వారాలైంది. అతడు ఆమె కోసం 1000 కన్నులతో ఎదురుచూస్తున్నాడు. ఆమెతో ఎన్నో మాట్లాడాలి అని అనుకున్నాడు. కానీ దీప కోపంతో వచ్చింది. తామింకా కలుసుకోనైనా మాట్లాడుకోలేదు. అప్పుడే అంత కోపం ఎందుకు వచ్చింది? పుట్టింట్లో ఏదో జరుగుండాలి. అయితే అత్త మీద కోపం దుత్త మీద చూపడం అన్యాయం కాదా? దీప చేతిలోని సూట్ కేసును బలవంతంగా లాక్కున్నాడు. అది కాస్త బరువుగా ఉండడం వల్ల ఆమె అట్టే అభ్యంతరం పెట్టలేదు. కానీ అతడి వంక చూడలేదు, మాట్లాడలేదు. ఇద్దరూ రిక్షాలో ఇల్లు చేరుకున్నారు. దారిలో రిక్షాలో ఆమెను పలకరించాలి అని అనుకున్నాడు శ్రీనివాస్. కానీ ఆమె బుసలు కొడుతూ ఉండడం గమనించి ఊరుకున్నాడు. దీపక్ కోపం వస్తే ఒళ్ళు పైన తెలియదు. ఆమెను పలకరించడం రిక్షావాడి ముందు తన పరువు తీసుకుందుకే అవుతుందని భయపడ్డాడు శ్రీనివాస్. ఇల్లు చేరాక ఇంట్లో కాసేపు మౌనం రాజ్యమేలింది. ఆఖరికి శ్రీనివాస్ ధైర్యం చేసి, ఏమైంది దీప, అలా ఉన్నావు? మీ ఇంట్లో నిన్ను ఎవరైనా ఏదైనా అన్నారా అన్నాడు. దీప విసురుగా తలెత్తింది. కళ్ళల్లోంచి అగ్ని కురిపిస్తూ, ఈ ప్రపంచంలో మీరు తప్ప నన్ను బాధించాలనుకునేవారు ఎవ్వరూ లేరు అంది. శ్రీనివాస్ తెల్లబోయాడు. నేనేం చేశాను? ఇప్పుడే కదా నీవు వచ్చింది. నేను ఇంటికి వెళ్ళి ఎన్నాళ్ళైంది? 3 వారాలు. నువ్వు వెళ్ళినప్పటి నుంచి క్షణమొక యుగంలాగా గడుపుతున్నాను తెలుసా? అన్నీ అబద్ధాలే అంది దీప. అదే నిజమైతే మీరు నా కనీసం ఒక్క ఉత్తరమైనా రాసుండేవారే. అప్పటికి శ్రీనివాస్కి ఆమెకి కోపం ఎందుకు వచ్చిందో అర్థమైంది. నేను నీకు ఉత్తరం రాశాను అందలేదా అన్నాడు. రాస్తే ఎందుకు అందదు? ఏమో, పోస్ట్లో మిస్ అయి ఉండొచ్చు కదా. కళ్ళబొర్లి కబుర్లు చెప్పకండి. మీరు ఉత్తరం రాస్తే నాకు తప్పక అందుతుంది. మీరు ఉత్తరం రాశాను అంటే నేను నమ్మను. నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలి? నా మీద ఒట్టేయండి. శ్రీనివాసు వెంటనే ఒట్టు వేశాడు. దీప తెల్లబోయింది. ఆఖరికి ఎంతకి తెగించారు? అబద్ధాలు ఆడి నా మీద ఒట్లు కూడా వేసేస్తున్నారన్నమాట అంది. దీనికి పెద్ద రాద్ధాంతం. అది పక్కింటి దాకా చేరింది. పక్కింట్లో శోభ, శేఖర్ ఉంటున్నారు. ఇద్దరు కూడా శ్రీనివాస్ కుటుంబంతో చనువుగా ఉంటారు. వివాహానికి ముందు శేఖరం, శ్రీనివాసు మంచి స్నేహితులు. ఇంకా బాగా కొనసాగుతూనే ఉంది. శేఖరానికి ఎదుటి వాళ్ళను ఏడిపించడం సరదా. ఆ రోజే దీప ఊరి నుంచి వస్తుందని అతనికి తెలుసు. వస్తూనే భార్యాభర్తల మధ్య ఏదో గొడవ ప్రారంభమైందని అర్థమైంది. అతడు శోభతో వాళ్ళు వచ్చినట్టున్నారు, పద పిలిచి కాస్త కాఫీ ఇద్దాం అన్నాడు. కానీ అగ్నికి ఆజ్యం పోయాలని అతడి అభిలాష. దీప, శ్రీనివాసులు ఇంకా గొడవ పడుతూ ఉండగానే శేఖర్ వాళ్ళ ఇంటి తలుపు తట్టాడు. అమ్మయ్య అనుకున్నాడు శ్రీనివాస్. వచ్చింది ఎవరైతేనే తాత్కాలికంగా తనకు మోక్షం లభించింది. అతడే వెళ్ళి తలుపు తీసి శేఖరం దంపతులను సాదరంగా ఆహ్వానించాడు. చాలా కాలం తర్వాత కలుసుకున్న దంపతులు కదా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాం. కానీ మీరే మమ్మల్ని డిస్టర్బ్ చేశారు. అందుకని పిలిచి కాస్త కాఫీ ఇద్దామని అనుకుంటున్నాం అన్నాడు శేఖరం. దీప కాస్త సిగ్గుపడింది. తమ గొడవ పొరిగింటి దాకా వినపడినందుకు. దాని నుంచి బయటపడడం కోసం ఆమె, చూడండి అన్నయ్య గారు, 3 వారాలు పుట్టింట్లో ఉంటే ఈయన నేను ఎలాగున్నానోనని ఒక్కటంటే ఒక్కటి ఉత్తరం కూడా రాయలేదు. పైగా రాశానని అబద్ధాలు ఆడుతున్నారు అని అంది. శేఖరం వెంటనే, బాగుందమ్మా మీ ఆడవాళ్ల వరుస. తాను పుట్టింట్లో ఉంటే నా నుంచి రోజుకో ఉత్తరం అందితే సిగ్గుతో చచ్చిపోతున్నానని మా ఆవిడ అంటుంది. అతడు చెప్పాలనుకున్నది అది కాదు. తను భార్యకు రోజుకో ఉత్తరం రాస్తాడని దీపకు తెలియాలి. అప్పుడే అగ్నిలో ఆజ్యం పడుతుంది. చాలండి,
మిమ్మల్ని ఉత్తరం రాసినందుకు నేనెప్పుడూ తప్పుపట్టలేదు అంది శోభ వెంటనే తను కూడా సిగ్గుపడుతూ. శ్రీనివాస్కు శేఖరం ఉద్దేశం అర్థమైంది. అతడి గొంతులో పచ్చివల్లక్కాయ పడ్డట్టుగా అయింది. భయంగా దీపవంక చూశాడు. ఆ కోపాన్ని అణుచుకుంటోంది. వాళ్ళిద్దరూ వెళ్ళగానే అగ్ని పర్వతం పేలుతుంది. శేఖరం దంపతులు కాసేపు ఉంటే బావుండు అని అనుకున్నాడు. కానీ శేఖరం అక్కడ ఎంతోసేపు ఉండలేదు. పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నది. పొగిడి ఎవరికి అబద్ధాలు చెప్పినా భార్యకు చెప్పకూడదని నీతులు చెప్పి ఇప్పుడే కదా వచ్చారు, త్వరగా తెమిలి కాఫీకి రండి అని భార్యతో సహా వెళ్ళిపోయాడు శేఖరం. వాళ్ళు పోగానే శ్రీనివాస్ భయంగా తలుపు వేయబోతుండగా చాకలొచ్చాడు. వాడిని చూడగానే శ్రీనివాస్కు కౌగులించుకుని ముద్దు పెట్టుకోవాలన్నంత అభిమానం కలిగింది. అభిమానంగా రారా అమ్మగారు వచ్చేశారు అన్నాడు. ఊహించని ఈ ఆహ్వానానికి ఆశ్చర్యపడుతూ చాకలివాడు లోపలికి వచ్చాడు. శ్రీనివాస్కు సాధారణంగా చాకలిని చూస్తే చిరాగ్గా ఉంటుంది. దీపా, నేను పద్దు సరిగ్గా వేయను అనడానికి 3 వారాలు నేను చాకలికి బట్టలే వేయలేదు అని శ్రీనివాస్ వివరంగా భార్యకు చెప్పాడు. దీప మాట్లాడలేదు. ఆమె చకచకా చాకలికి బట్టలేసింది. అప్పుడు శ్రీనివాస్ చొక్కా జోబులో ఒక కవరు బయటపడింది. ఆ కవరు అతికించి ఉంది. దాని మీద స్టాంపులు ఉన్నాయి. అడ్రస్ రాసి ఉంది. అది దీప పుట్టింటి అడ్రస్. దీప చటుక్కున ఆ కవరు తెరిచి అందులో ఉత్తరం తీసింది. అది శ్రీనివాస్ భార్యకు రాసిన ఉత్తరం. భార్యపై తనకు గల ప్రేమను, ఆమెకై తాను అనుభవిస్తున్న విరహాన్ని వర్ణిస్తూ అతడు ఉత్తరం రాశాడు. ఉత్తరం చదవగానే దీప కోపం అంతా పోయింది. ఆమె ఉత్తరాన్ని కవర్లో పెట్టేసి చాకల్ని పంపేశాక భర్త వద్దకెళ్ళి ఇదేంటండి అని అడిగింది. శ్రీనివాస్ ఆ కవర్ని పరిశీలించి అరే ఇది నేను పోస్ట్ చేయనే లేదా అన్నాడు. భర్త పరధ్యానం విషయం దీపకు తెలుసు. ఈ ఉత్తరం నాకు అంది ఉంటే 1 వారం రోజులు ముందే వచ్చి ఉండేదాన్ని అందామె భర్త వంక ప్రేమగా చూస్తూ. నువ్వు వెళ్ళిన 4 రోజులకి ఇది రాశాను, పోస్ట్ చేశాననే అనుకున్నాను, నన్ను క్షమించు దీపా అన్నాడు శ్రీనివాస్. దీప అతడిని క్షమించేసింది. తర్వాత 10 నిమిషాల్లో తెమిలి ఇద్దరూ కలిసి శేఖరం వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు శ్రీనివాస్ తన ఉత్తరాన్ని కూడా తీసుకెళ్ళాడు. భార్యాభర్తలిద్దరూ ముసిముసిగా నవ్వుకుంటూ ప్రసన్న వదనాలతో కులాసాగా తమ ఇంటికి వచ్చేసరికి శేఖరం తెల్లబోయాడు. ఏం శ్రీనివాస్, సమస్య శాంతియుతంగా పరిష్కారం అయిందా అని అడిగాడు తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. శ్రీనివాసు అతడికి జరిగింది చెప్పి తన జోబులోని కవరు చూపించాడు. శేఖరం చెలించకుండా మొత్తం మీద అసాధ్యుడివే, మంచి ట్రిక్కే వేశావు అన్నాడు. ట్రిక్కేమిటి అన్నాడు శ్రీనివాస్ ఆశ్చర్యంగా. చెప్తాను, ముందు డైనింగ్ టేబుల్ దగ్గరకు పోదాం అన్నాడు శేఖరం. అంతా అక్కడికి పోయి కూర్చున్నారు. శోభ ప్లేట్స్లో ఇడ్లీలు తెచ్చి అందరి ముందు పెట్టింది. శోభ, నీ అన్న చాలా గట్టివాడు. నిన్నటి రోజు రాత్రికి రాత్రి ఉత్తరం అది రాసి పాత చొక్కా జోబులో పెట్టి ఎన్నాళ్ల క్రితమో రాసిందని నమ్మించేశాడు మా చెల్లెల్ని అన్నాడు శేఖరం. శ్రీనివాస్కి ఇడ్లీ ముక్క గొంతులో అడ్డం పడింది. అతను కాసిన్నేళ్లు తాగి అబద్ధం, ఆ ఉత్తరాన్ని నేను చాలా కాలం క్రితమే రాశాను అన్నాడు. అక్షరాలు చూసి ఉత్తరం ఎప్పుడు రాసింది తెలుసుకోవచ్చు అన్నాడు శేఖరం. శేఖరము సైంటిస్టు, ఆ విషయం దీపక్ తెలుసు. అయితే అతను తనను ఆట పట్టిస్తున్నాడని ఆమెకు తెలియదు. అందుకు ఎలా అని అడిగింది. సిరాను అక్షర రూపంలో కాగితం మీదకు మార్చాలి. అది రోజు రోజుకి మార్పు చెందుతూ ఉంటుంది. ఆ మార్పుల్ని గమనించడానికి కొన్ని సునిశ్చిత సాధనాలు మా ల్యాబొరేటరీలో ఉన్నాయి అన్నాడు శేఖరం. అయితే ఈ ఉత్తరం మీ దగ్గరే ఉంచి అది ఎప్పుడు రాసిందో కనుక్కొని నాకు చెప్పాలి అంది దీప. శ్రీనివాస్ తెల్లబోయి, దీప, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. ఈ విషయంలో నీకింత పట్టుదల ఎందుకు అన్నాడు. ఎందుకా, మీరు నా మీద ఒట్టు వేశారు గనక. శ్రీనివాస్కి ఏం చేయాలో తోచలేదు. శేఖరం వినోదాన్ని అర్థం చేసుకునే స్థాయికి దీప ఇంకా ఎదగలేదు. ఆమె అంతా నిజమేనని భ్రమిస్తోంది. అతడు ఆ రాత్రంతా విషయం దీపకు నచ్చజెప్పాలని, పగలంతా శేఖరాన్ని కాకాబట్టాలని అనుకున్నాడు. టిఫిన్ తిని ఇద్దరూ తమ ఇంట్లోకి వెళ్ళారు.
శ్రీనివాస్ భార్యకు శేఖరం మనస్తత్వం అంతా వివరించి, రేపు అతడు ఒకవేళ ఉత్తరము నిన్ననే రాయబడింది అని చెప్తే నువ్వు నమ్మకూడదు అన్నాడు. ముందరి కాళ్లకు బంధం వేయకండి అంది దీప కోపంగా. అయితే ఆమె కోపం ఎంతోసేపు నిలవలేదు. తర్వాత ఇద్దరు ఎన్నో విశేషాలు ముచ్చటించుకున్నారు. ఆ రోజు సెలవు కావడం వలన మధ్యాహ్నం మ్యాట్నీ సినిమాకు కూడా వెళ్ళారు. శ్రీనివాస్కు మాత్రం మనసులో బెంగగానే ఉంది. దీప చూపే ప్రసన్నత తాత్కాలికం. రేపు శేఖరం మళ్ళీ తన జీవితంలో తుఫాను సృష్టిస్తాడు. సినిమా చూసి హోటల్లో టిఫిన్ తిని ఇద్దరూ ఇల్లు చేరారు. ఇల్లు చేరిన కాసేపటికి శోభ వారింటికి వచ్చింది. ఉత్తరాన్న ఆమె దీపకు అందించి, శోభ, నీకు తెలీదు, మా వారు కాస్త అల్లరి మనిషి. మా అన్నయ్య గారిని అనవసరంగా అపార్థం చేసుకోకు అంది. అంటే అంది దీప. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు. నువ్వు కోపంగా ఉన్నావని తెలిసి ఆయన మా అన్నయ్యని ఇబ్బంది పెట్టడం కోసమేమో అన్నారు అంది శోభ. అంటే ఆయన నీకు ఉత్తరాలు రాయడం కూడా అబద్ధమేనా? కాదనుకో. అంటే నేను కులాసా, నువ్వు కులాసాయేనా అని రాసే భర్త అంటే, పోస్ట్ చెయ్యకపోయినా ఇలాంటి ఉత్తరం రాసే భర్త ఉండడం పెద్ద అదృష్టం. ఈ ఒక్క ఉత్తరం 1000 మధురానుభవాల పెట్టు అని శోభ అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోయింది. ఆ సంభాషణ శ్రీనివాసు కూడా విన్నాడు. అమ్మయ్య, శేఖరం కొన్నాళ్ళు బిజీగా ఉంటాడు, నా జోలికి రాడు అని అనుకున్నాడు అతను. అయితే శేఖరం ఇంట్లో ఏం జరుగుతోందో శ్రీనివాస్ తెలుసుకోలేకపోయాడు. మరి శ్రీనివాసు మరో రకంగా చాలా రోజుల విరహం అనంతరం భార్యతో కలిసి తిరగడంలో బిజీగా ఉన్నాడు. కథ సమాప్తం. రెండో కథ. ఈ కథ పేరు కాలింగ్ బెల్. రచన బమ్మిడిపాటి రాజగోపాలం, వసుంధర గారు. అనామిక పత్రికలో 1977లో ప్రచురింపబడింది. ఇంకా కథలోకి వెళ్తామా? అందరూ కూర్చోండి అన్నాను. అందరి నమస్కారాలకి ఒకేసారి ప్రతి నమస్కారం చేసి మొత్తం 16 మంది. చిన్న గుమాస్తాలు, సీనియర్ గుమాస్తాలు, హెడ్ గుమాస్తాలు, అవుట్డోర్ ఇన్స్పెక్టర్లు, 2 టైపిస్టులు, రకరకాల వాళ్ళు ఉన్నారు ఆ సెక్షన్లో. నా సంస్థలో రాబడి శాఖ ఆ సెక్షన్. సంవత్సరానికి 16 లక్షల ఆదాయం వాళ్ళ ఫైళ్లల్లో ఉంటుంది. తెల్లవారగా గంటల వారీగా ఏ పార్టీల నుంచి ఎంతెంత సొమ్ము రావాలో ఫైళ్లలో లెడ్జర్లలో జాగ్రత్తగా రాస్తారు వాళ్ళు. వసూలు కాని మొత్తం బాకీల మీద దాడులు, సంప్రదింపులు జరుపుతారు. ఇంకా వసూలు అవ్వకపోతే దావాలు తేవడానికి కాగితాలు సిద్ధం చేస్తారు. అంతా చురుకైన వాళ్ళుగా, సమర్థులుగా, సంస్థ పట్ల స్వాభిమాన భక్తి ప్రదర్శకులుగా. నేను ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న 5 ఏళ్లుగా నాకు తెలుస్తోంది. అర్జెంటుగా ఏదైనా ఆర్డర్ నా నుంచి కావాలి అంటే చొరవగా, వినయంగా నా గదికి వచ్చి ఫైల్ చేతిలో పట్టుకొచ్చి కూడా నిమిషాల మీద సంగతంతా బోధపరిచి నా అనుజ్ఞ తీసుకుంటారు. వాళ్ళలో ప్రతి ఒక్కరూనూ పావుగంటలో ఆ సగం అంతా రాసుకుని వాళ్ళకి నాకు మధ్యన ఉన్న సూపరింటెండెంట్ చేత, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చేత సంతకాలు చేయించుకొని ఫైల్ పంపి ఆర్డర్ తీసుకుంటారు. హఠాత్తుగా వాళ్ళ సెక్షన్కి నా అంత పెద్ద ఆఫీసర్ వెళ్ళడం, అందులోనూ సూపరింటెండెంటు ఏవో ఎవరిని తీసుకువెళ్లకుండా నేను స్వయంగా వెళ్ళిపోవడం వాళ్ళకి కంగారు పుట్టిస్తుందని నాకు కూడా తెలుసు. అందుకనే నేను కూర్చుండగానే వాళ్ళలో ఏ ఒక్కరూ కూర్చోలేదు. నేను హెడ్ గుమాస్తాకు ఎదురుగా ఉన్న ఒక కుర్చీలో కూర్చున్నాను. మీరంతా దయచేసి కూర్చోండి, నేను మీతో కొంచెం సేపు గడపాలని వచ్చాను అని అందరినీ కూర్చోమని సౌమ్య కూడా చేసి చెప్పాను. హెడ్ గుమాస్తా ముందు కూర్చున్న తర్వాత అందరూ కూర్చున్నారు. అయితే కుర్చీలో సగం మేరకే కూర్చున్నారు. హెడ్ గుమాస్తా పరమేశ్వరరావు వెంటనే లేచి నన్ను తన సీట్లోకి రమ్మని అర్థించాడు. టేబుల్ నుంచి దృష్టి సారించి చూశాను. నేను అతిథుల కోసం వేసిన కుర్చీలో కూర్చున్నాను. అంతకంటే ఆయన కుర్చీ మంచిది. పైగా అందులో అరంగుళం మందం ఉన్న ఫోమ్ దిండు ఉంది. నా ఎదురుగా అతను ఆ కాస్త సుఖం అనుభవించడానికి మొహమాట పడుతున్నట్లు, పోని నేను అక్కడ ఉండబోయే ఆ కాసేపు ఆ సుఖం నాకు ఇచ్చేందుకు ఆఫర్ చేస్తున్నట్టు నాకు ఆ క్షణంలో స్ఫురించింది.
తమరక్కడ కూర్చుంటే అందరూ తమకి డైరెక్ట్గా కనిపిస్తారు అన్నాడు పరమేశ్వరరావు. నేను అనుకున్నది కాదని స్ఫురించడానికి నేను పెట్టబోయే మీటింగ్కి అది అవసరమే. ఆల్ రైట్ అని లేచి వెళ్ళి అతని సీట్లో కూర్చున్నాడు. పరమేశ్వరరావు నేను ఇంతవరకు కూర్చున్న కుర్చీని కొంచెం జరిపాడు. అక్కడ అతను కూర్చుంటే నాకు కనిపించని వారు ఎవ్వరూ ఉండరు. ఎలా ఉన్నది పని అన్నాను అందరినీ ఉద్దేశించి. తల వృత్తాకారంలో తిప్పి బాగుందని వాళ్ల గుడగుడలను బట్టి తెలుసుకున్నాను. అంతకంటే ఏమీ మాట్లాడరు వాళ్ళు. వాళ్లలో ఏ ఒక్కరు ఏం మాట్లాడినా దానికి చెలవలు పలవలు అల్లి మరి ఎవరికో సూపరింటెండెంట్తోనో ఏవోతోనో చెప్పొచ్చునని వాళ్లలో వాళ్లకు భయం ఉంటుంది. మీరు లేనప్పుడు ఎండి గారు మా రూమ్లోకి వస్తే మన గురునాథరావు తమ గురించి ఇలా అన్నాడు సార్, నాకు కష్టం వేసి మీకు మనవి చేస్తున్నాను అని ఈ విధంగా చాడీలు చెప్పడానికి కొందరు సిద్ధంగా ఉండొచ్చు. ఇద్దరు ముగ్గురు కలిసి ఒకడి మీద ఒకప్పుడు వాళ్లలో వాళ్ళకు కూడా ఎలా చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళు ప్రతి ఆఫీస్లోనూ ఉంటారు. పని ఎక్కువగా ఉంటుందా అన్నాను ప్రత్యేకంగా పరమేశ్వరరావును ఉద్దేశించి. పరమేశ్వరరావు నమ్రతతో నవ్వాడు. పని అని కొంచెం నాంచి, పని ఉంటుందనుకోండి సార్, అయితే అంత అలవిమాలిన పని ఏమీ కాదండి. అయినా అని అందరి వైపు ఒకసారి కలియజూసి, యావరేజ్ మీద ప్రతి వాడికి వారం మొత్తం మీద 8 గంటలు అదనంగా చేయవలసిన పని ఉంటుంది. బెల్ మోగింది. అందరూ డిశ్చార్జ్ గుమాస్తా సుబ్బారావు వైపు చూశారు. అతను కూడా లేచాడు. చప్పుడు వచ్చిన వైపు చూశాను. వీళ్ళందరూ కూర్చునే హాల్లోనే ద్వారం మీదుగా ఒక బెల్ అమర్చబడి ఉంది. అది బజర్ కాదు, కరెంటుతో పని చేసేదైనా కంచు కంటే శబ్దం కఠోరంగా ఉంది. సుబ్బారావు హడావిడిగా వెళ్తున్నారు. చిటికేసి పిలిచాను. ఎండి గారు పిలిచారు సార్ అన్నాడు పరమేశ్వరరావు. వెళ్ళండి, కానీ నేను ఇక్కడ ఉన్నానని ఆయనకు చెప్పకండి. ఆయన పని మాని వచ్చేస్తారో ఏమిటో అన్నాను. ఎస్ సార్ అని సుబ్బారావు లోపలికెళ్ళాడు. K&K లిమిటెడ్తో మన తగాదా తారా స్థాయికి వచ్చింది. బహుశా కోర్టుకు వెళ్లాల్సి వస్తుందేమో. ఆ ఫైల్ జాగ్రత్తగా మొదటి నుంచి చదివి ముఖ్యమైన విషయాలన్నీ ఒక కాగితం మీద లిస్టు వ్రాయండి అని పరమేశ్వరరావుకు చెప్పాను. అలాగే సార్. ఆ ఫైల్లో ఒరిజినల్ నోటు ఎవరు రాశారు? మీరేమనుకుంటున్నారు? నారాయణమూర్తి గారు అన్నాను. నారాయణమూర్తి గారు లేచి నిలబడ్డారు. చేతులు కట్టుకుని ఎస్ సార్ అని తల ఊపాడు. కూర్చోండి. మీరు ముందుగా వ్రాయండి ఒక లిస్టు. ఆ తర్వాత పరమేశ్వరరావు గారు మీరు విడివిడిగా ఫైల్ చదివి ఆయన లిస్టుతో సంబంధం లేకుండా వేరే ఒక లిస్టు ప్రిపేర్ చేయండి. ఫాలో అన్నాను. బెల్ మళ్ళీ మోగింది. ఎవరో పిలిచినట్టుగా కాకుండా ఎవరో ఆపదలో ఉండి ఆర్తనాదం చేసినట్టుగా ఉంది ఆ ధ్వని. పరమేశ్వరరావు ఎక్స్క్యూజ్ మీ సార్ అని లేచి పరుగులాంటి నడకతో బయలుదేరాడు. నేను చెప్పింది గుర్తుందిగా అని నేనన్నమాట అతను ద్వారం దాటుతూ విని ఎస్ సార్ అని వెళ్ళాడు. సుబ్రహ్మణ్యం, మీరు రేపటి నుంచి సెలవులో వెళ్తున్నారు. వెళ్ళడం లేదు సార్ అని సుబ్రహ్మణ్యం లేచాడు. నేను గ్రాంట్ చేయలేదా? కూర్చోమని సౌజ్ఞ చేస్తూ అడిగాను. తమరు గ్రాంట్ చేశారు సార్ అని తలంచుకొని నేనే విత్డ్రాల్ చేసుకున్నాను. అనవసరంగా సెలవు పెట్టొద్దని సర్క్యులర్ ఇచ్చాను. దాని ప్రకారం మీరు అసలు పెట్టకూడదుగా. సెలవు అవసరమేనండి, కానీ ఆఫీస్లో వర్క్ ఉందండి. నా సీట్లో 2 కోర్టు కేసులు పడుతున్నాయండి. 10 రోజులకు వాయిదా చొప్పున పడుతోంది. రెండిటి మీద కలిపి 10 రోజుల్లో ఒక్కరోజే కోర్టుకి రావాలి అని ఉన్నా మిగిలింది చాలు దానికి తయారవడానికి. చాలడం లేదండి. నేను వెళ్ళిపోతే మీ అందరికీ శ్రమ ఎక్కువని. ఓ ఐసీ. నేను కళ్ళు మూసుకొని టేబుల్ మీద వేళ్లతో ఏదో వ్యర్థ ధ్వని చేశాను. ఇతను సెలవులో వెళ్తానందం, వెళితే తనకి కలిగే ఇబ్బంది ఏవో నాతో చెప్పాడు. సెలవు గ్రాంట్ చేసి కూడా నేను రిక్వెస్ట్ చేశానని చెప్పమని సెలవు విత్డ్రా చేయించడం నాకు గుర్తుంది. ఈ సంఘటనలో ఎక్కడ నా పేరు కానీ ఏవో పేరు కానీ ఎత్తకుండా తను అసమ్మతిని చెప్పగలిగాడు సుబ్రహ్మణ్యం. నాకు అతని మీద దయ కలిగింది. నా మీద గర్వం కూడా కలిగింది. పరమేశ్వరరావు, సుబ్బారావు చెరో ఫైల్ పట్టుకొని వచ్చారు. ఎవరి జాగాల్లో వారు కూర్చున్నారు. బెల్ మ్రోగింది. అవుట్డోర్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు లేచి వెళ్ళాడు. బెల్ శబ్దం కఠోరంగా ఉంది.
రక్షించండి బాబో అని కేకేసినట్టుగా ఉంది అప్రయత్నంగా. బెల్ మళ్ళీ మోగింది. ఈ మారు సీనియర్ క్లర్క్ గురునాథన్ లేచి వెళ్ళాడు. ఈ బెల్ ఎప్పుడు పెట్టారు అన్నాను. కొత్త ఏవో గారు జాయిన్ అయిన 15 రోజులకి పెట్టారండి అన్నాడు పరమేశ్వరరావు. బెల్ మోగగానే ఫలానా వారిని పిలిచినట్టు వెళ్ళిపోతున్నారే, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నాను. అందరూ నవ్వేశారు. ఈ మాత్రం తెలీదా అని ఆ నవ్వుకు అర్థం చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళు నన్ను అలా తేలిక చెయ్యరు. దీనికో కథ ఉంది, అది తెలిస్తే అంతా తెలిసినట్టే అని దాని అర్థం. అది నాకు స్ఫురించింది. పరమేశ్వరరావు గొంతు సర్దుకున్నాడు. బెల్ మోత స్థాయిని బట్టి, పరిమాణాన్ని బట్టి ఏవో గారు మాలో ఎవరిని పిలిచింది మాకు గుర్తేనండి. అంటే నేను వారి దగ్గరకు వెళ్ళాననుకోండి 4 సార్లు మోగుతుందండి. డిస్పాచ్ క్లర్క్ అయితే లాంగ్గా షార్ప్గా మోగుతుందండి. ప్రసాదరావుకి 3 రింగ్స్, అనంతరావుకి 2. ఇలాగా ఎవడి గుర్తు వాడికి ఉందండి అన్నాడు. టైపిస్టు సురేంద్రనాథ్ ఒక అట్ట తెచ్చిచ్చాడు. దాని మీద ఒక కాగితం అంటించి ఉంది. ఆ కాగితం మీద HCOI 1, OI 2 ఇలా 16 లైన్లు ఉన్నాయి. చూసి చూడగానే ఏవో గారి కాలింగ్ బెల్ పథకం అర్థమైపోయింది. చాలా సంతోషించాను. ఇలాంటి అట్టలు అందరి దగ్గర తలోటి ఉన్నాయన్నమాట. am I కరెక్ట్ అన్నాను. ఎస్ సార్ అన్నారు అందరూ ఏకకంఠంగా. మీ ఏవో గారికి కూడా ఒకటి తయారు చేసి ఇవ్వలేకపోయారా అని వేళకోళం చేశాను. ఇచ్చాం కదండి, అలా చాలా సిన్సియర్గా జవాబు ఇచ్చాడు. ఐసి అని ఒక్క క్షణం ఆలోచించి టైపిస్ట్కి సౌజ్ఞ చేసి అతనిచ్చిన అట్ట అతనికి ఇచ్చేశాను. పరమేశ్వరరావు గారు మీ ఏవో గారిని నేను పిలుస్తున్నాను అని చెప్పండి. ఐ వాంట్ టు కంగ్రాచ్యులేట్ హిమ్ ఆన్ ద స్కీమ్ ఆఫ్ ద కాలింగ్ బెల్ అన్నాను. అలాగే సార్ అని వెళ్ళాడతను. బెల్ మళ్ళీ మోగింది. 3 చిన్న ధ్వనులు, ఒక పెద్ద ధ్వని స్పష్టంగా ఉంది. కానీ అతి కర్ణ కఠోరంగా ఉంది ఆ మోత. అందరూ బెల్ వైపు చూశారు. నేను వాళ్ళందరి వైపు చూశాను, ఎవరు లేస్తారా అని. సుబ్రహ్మణ్యం లేచాడు. నో, కూర్చోండి, ఆయనే వస్తున్నారుగా అన్నాను. సుబ్రహ్మణ్యం నిస్సహాయంగా చూస్తూ కూర్చున్నాడు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజారాం హడావిడిగా హాల్లోకి వచ్చాడు. నమస్కారం సార్. ఏంటి నా యూనిట్లోకి స్వయంగా ఇచ్చేశారు? ఎంతసేపు అయిందండి వచ్చి? ఈజ్ ఆల్ వెల్ సార్? 10 minutes అంతే. ఏమయ్యా, ఎవరు చెప్పారు గారే ఈ 10 నిమిషాల్లో మీరు నా రూమ్కి వచ్చారుగా అని డిస్పాచ్ క్లర్క్ వైపు, హెడ్ గుమాస్తా వైపు చూస్తూ అన్నాడు రాజారాం. వాళ్ళిద్దరూ ఏమీ అనలేదు. ఓకే అని లేచాను. ఏవో రాజారాంను 2 నిమిషాలు అక్కడ నిలబడమని తిన్నగా ఆయన రూమ్లోకి వెళ్ళి కాలింగ్ బెల్ని దీర్ఘంగా అదిమి పట్టాను. నేను ఏవో రూమ్లోంచి బయటపడేసరికి ఆయన కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. లెట్స్ గో టు మై ఛాంబర్ అని ముందుకు దారి తీశాను. మీకు ఇంకో 2 స్టాఫ్ కావాలన్నారు. ఎస్ సార్. మీ ప్రపోజల్ ఇదిగో తీసుకోండి, నేను రిటర్న్ చేస్తున్నాను. ఎస్ సార్. మీ ప్రపోజల్ నేను అప్రూవ్ చేయడం లేదని మీరేమీ ఇదవ్వద్దు. 10 రోజులు ఆగి మళ్ళీ పంపించండి. ఎస్ సార్. ఈ 10 రోజుల్లో మీరు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. చెప్పండి సార్. సెక్షన్ ప్యూను చాలా కాలం నుంచి నాకు కనపడడం లేదు. సెలవులో ఉన్నాడు అని అనుకున్నాను. అతనికి జీతం ఇస్తున్నాం. డ్యూటీ మీద ఉంటే అతనికి వచ్చే ఇన్సిడెంటల్స్ బిల్స్ కూడా పే చేస్తున్నాం. ఏమైపోయాడా అని ఇన్వెస్టిగేట్ చేస్తే అతను మ్యూట్ డ్యూటీలో ఉన్నాడని తేలింది. నో సార్, నేను మనవి చేసేది ఏమిటి అంటే అని కుర్చీలో కొంచెం ముందుకు జరిగి తల కూడా ముందుకు జాపాడు ఏవో రాజారాం. మిస్టర్ రాజారాం, నేను మిమ్మల్ని ఏం తప్పుపట్టడం లేదు. కంపెనీ ఇంట్రెస్ట్ దృష్ట్యా మాట్లాడుతున్నాను. మీ ప్యూను నాకు ఆఫీస్లో కనపడకపోయేసరికి వర్రీ అయ్యాను నేను. అతనికి బాగాలేదేమో అని అనుకుని రిజిస్టర్ తెప్పించాను. అతను ఆఫీస్కి వస్తున్నట్టు అటెండెన్స్లో సంతకాలు ఉంటున్నాయి. ఒంట్లో బాగాలేక ఇక్కడ కూర్చోలేక సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నాడేమోనని అనుమానం కలిగింది. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేశాను. అతను పొద్దుటే 10ంటికి ఆఫీస్కి వస్తున్నాడు. మీ ఆఫీస్ సూపరింటెండెంట్ది పాస్బుక్స్ తీసుకొని మీరు రోజు బ్యాంకులో వేస్తున్న రోజువారీ డిపాజిట్లు,
వాయిదాలు చెల్లించి 11ంటికి మీ ఇళ్లకు వెళ్తున్నాడు. 1 గంట కల్లా మీ ఇద్దరి ఉత్తరాలు, మధ్యాహ్నం భోజనాలు తెస్తున్నాడు. సైకిల్కి కట్టుకొని 2టికి ఆఫీస్ టపాలు తీసుకుని లోకల్ డెలివరీ అని పట్టుకెళ్ళి 4ంటికి మీ అబ్బాయిని కాన్వెంట్ దగ్గర సైకిల్ ఎక్కించుకొని అక్కడి నుంచి అలా ఇంటికెళ్ళి టపా పుస్తకంతో సహా మర్నాడు పొద్దున్న 11ంటికి ఆఫీస్కి వస్తున్నాడు. ఐఎమ్ సారీ సార్ అన్నాడు రాజారావు. మీ అభిప్రాయం రైట్ కాదేమోనని మనవి. ఒకవేళ రైట్ కాకపోయినా దాని గురించి మీరు పట్టించుకోకండి. ఆ ప్యూను నాకిచ్చిన స్టేట్మెంటు నేను బయట పెట్టడమే లేదు. రేపటి నుంచి మీ సెక్షన్కి ప్యూన్గా అప్పారావుకి బదులు సింహాచలం వస్తాడు. పని సరిగ్గా జరగడానికి కొన్నాళ్ల పాటు నేను మీకు చెప్పినట్టు చేసి చూడండి. అది ఏమిటి అంటే, 1 సెక్షన్కి ఇచ్చిన ప్యూన్ని అంటే సింహాచలాన్ని ఆఫీస్ పనిచేసే వేళల్లో ఆఫీస్లోనే ఉండమనండి. 2 మీరు క్లర్క్స్ ఉన్న హాల్లో పెట్టించిన బెల్లు తీసేయండి. మీరు స్టాఫ్లో ఎఫిషియన్సీ తగ్గిపోతోంది అని రాశారు. మీరు క్లర్క్ హాల్లో పెట్టించిన బెల్లు ఎంత కఠోరంగా మోగుతోందో ఇప్పుడే మీరు తెలుసుకున్నారుగా. మీకెవ్వరిని పిలవాలంటే ఎలా మోగించారో దానికి మీరిచ్చిన సింబల్స్ నేను చూశాను. మీకు ప్రస్తుతం ఉన్న స్టాఫ్ 16 మంది కూడా. ఏ కాగితం రాస్తున్నా, ఏం ఆలోచిస్తున్నా, ఏ క్షణాన ఆ బెల్లు మ్రోగుతుందోనని ఒక కన్ను, ఒక చెవి ఆ బెల్లుకు అప్పగించి పనిచేస్తున్నారు. వాళ్లలో ప్రతి ఒక్కరికి ఆ బెల్ను ప్రత్యేక శ్రద్ధతో వినవలసిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరూ బెల్ పిలుపు తనకవునో కాదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. బెల్ మీద శ్రద్ధతో పని మీద దృష్టి నిలపలేకపోతున్నారు. ఈ బెల్ చేసే కర్ణ కఠోరమైన ధ్వనితో ఆ బెల్ మోతలోని పిలుపు ఎవరికో తెలుసుకునేందుకు చూపే శ్రద్ధతో వాళ్ల పని మీద దృష్టి లేక ఎఫిషియన్సీ పడిపోతోంది. కానీ మరో కారణం చేత కాదని నేను తెలుసుకున్నాను. అంచేత తమరు చెప్పినట్టుగా చేస్తాను సార్ అని రాజారావు సెలవు తీసుకుని వెళ్ళాడు. కథ సమాప్తం. ఈ 2 కథలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్ట్లని, ఇదివరకు చదివిన పూర్తి నవలలని, కథలని స్కిప్ చేయకుండా వినండి. ఎంతవరకు నాకు లైక్ చేస్తూ నాకు కామెంట్ చేస్తున్న శ్రోతలందరికీ నా ధన్యవాదములు.